146వ కీర్తన 5వ వచనము. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కీర్తనకారుడు తన జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని కనుగొన్నాడు. యాకోబు కనుగొనిన దేవునిని కనుగొను మనిషి సంతోషము గల మనిషి. యాకోబు యొక్క భక్తి జీవిత ప్రారంభము మరియు ముగింపు పరిపూర్ణమైనది. అతని అనుభవంలో అస్పష్టత అనేది లేదు. చాలామంది కొంత అనుభవాన్ని కలిగి ఉండి క్రొత్త అనుభవాల కొరకు అడుగుతూ ఉంటారు. నేను భాషల్లో మాట్లాడలేదు, అది నాకు కావాలి అని వారు ఆలోచిస్తారు. ఎవరో ఒకరు ఒక అద్భుతం చేయటం వారు చూస్తారు. నేనట్లు చేయాలని కోరుచున్నాను అని వారు చెప్తారు. ఆ విధంగా ప్రయోగాల ద్వారా వారు తప్పైన మార్గాల్లో వెళ్తూ ఉంటారు. అయితే యాకోబు ఒక నిజదేవుని కనుగొన్నాడు. పెనుయేల్లో ఈ అనుభవంకు ముందు అతడు ఒక నిచ్చెన చూచాడు. బహుశా అది అతనికి కొంత సంతృప్తినిచ్చింది. దేవుడు నాతో ఉన్నాడు అని అతడు తప్పక తలంచి ఉంటాడు. అయితే అది అతన్ని సంతృప్తి పరచలేదు. అతడు ముందుకు వెళ్ళటకు ఆ అనుభవము సరిపోయిందిగా లేదు. దర్శనములు చూచే అనుభవము నిన్ను అంత ఎక్కువగా ఆత్మలో కొనసాగుటకు సహాయము చేయదు. కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దర్శనములు చూచే అనుభవము చాలదు. అక్కడ విశ్వాసము అవసరమై ఉన్నది. యాకోబు తన మామ ఇంటి నుండి దొంగతనంగా పారిపోతూ ఉండగా తన మామ మరియు బావమర్ది అతన్ని వెంటాడారు. తనన్న 400 మనుష్యులతో అతన్ని ఎదుర్కొనుటకు వచ్చాడు. పట్టుకొనుటకు అతనికి లంగర్ లేదు. నిజమైన విశ్వాసము మన లంగర్. మనము దీనిని కలిగి ఉన్నప్పుడు గాలులు విసిరి అలలు కొట్టినను మన ఓడలు తలక్రిందులు కావు. నీ విశ్వాసం యొక్క ప్రారంభము సరైందైతే అది నీ విశ్వాస జీవితానికి ఒక క్రమమైన లంగరుగా ఉంటుంది. యాకోబు కాలానుగుణంగా జరిగే ఒక అనుభవము లేక దర్శనము కొరకు వెదకలేదు. ఇప్పుడు యాకోబు నేను నిన్ను విడువను అని చెప్తూ ఉన్నాడు. నా జీవితంలో విశ్వాసపు లంగర్ను నేను పట్టుకోవాలి అని యాకోబు తలంచాడు. దేవుని దీవెన కొరకు అతడు ప్రార్థించాడు. అది ఒక వింతైన అనుభవము. నేను ఆధారపడగల ఒక లంగర్ను నాకిమ్ము అని అడిగే స్థితికి అతడు వచ్చాడు. ఒక చిన్న పడవకు కూడా ఈ లంగరు చాలా ప్రాముఖ్యము. ఒకసారి ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిలో ఒక ప్రవాహం వచ్చింది. ఒక పడవ ఆనకట్ట వైపు నడిపించబడుతూ ఉన్నది. చుక్కాని విరిగిపోయింది. అది ఒక భయంకరమైన పరిస్థితి. పడవలో మంచి ఈతగాళ్లు ఉండవచ్చు, అయినప్పటికీ వారు తప్పించుకొనలేరు. ఎందుకనగా పడవ ఆనకట్ట గోడ మీద పడిపోతుంది. లంగరు లంగరు అని వారు అరిచారు. వారు లంగర్ను వేశారు. వారు వెనువెంటనే విడుదల చేయబడ్డారు. నీవు ఒక లంగర్ను కలిగి ఉన్నావా? నీ తండ్రి ఇస్సాకు నీకు ఒక పేరు పెట్టాడు. ఇప్పుడు నేను నీకు ఇశ్రాయేలు అనే కొత్త పేరు ఇస్తాను. ఇది మనిషి ద్వారా ఇవ్వబడిన పేరు కాదు, మరియు ఏ మనిషి దాన్ని ఇవ్వలేడు. యాకోబు తన జీవిత లంగర్ను కనుగొనుచున్నాడు. అతడు తన భక్తి పట్టును ఎంత మాత్రము విడిచి వెళ్ళుటలేదు. కొంతమంది లంగర్ లేనివారుగా ఉన్నారు. వారి ప్రారంభము తప్పైనది. వారి హృదయాలు పూర్తిగా శుద్ధి చేయబడలేదు. వారు తమ పాపాలు ఒప్పుకొన్నప్పుడు వారి హృదయాంతరంగపు లోతుల్లోనికి వారు వెళ్ళలేదు. గత చరిత్ర లేక వంశపారంపర్యం మీద నేనెంత మాత్రము ఆధారపడను అని యాకోబు చెప్పాడు. నా తాత లేక తండ్రి యొక్క అనుభవం మీద నేను ఆధారపడను. ఆయన నన్ను దీవించు వరకు నేను దేవుణ్ణి విడిచిపెట్టను. దేవుని నుండి అట్టి నిశ్చయితను యాకోబు పొందుకున్నాడు. నేను దేవుణ్ణి కలుసుకున్నాను. ఇశ్రాయేలు అని దేవుడు నాకు పేరు పెట్టాడు. నేను ఒక లంగర్ను కనుగొన్నాను. ఇక ఏ స్థితిలోనైనా దానిపై నేను ఆధారపడగలను అని యాకోబు ఇప్పుడు ధైర్యంగా చెప్పగలడు. నీవు ఆ లంగర్ను కనుగొన్నావా? ప్రభువు నీకు బోధించినప్పుడు ఆ మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. 49 సంవత్సరాల క్రితం నేను దేవుణ్ణి కలుసుకున్నప్పుడు నా పాపాలన్నింటినీ నేను ఒప్పుకున్నాను. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు నా పాపాలన్నింటినీ నాకు బయలుపరిచాడు. ఈ 49 సంవత్సరాలు ఆ లంగరు నాకు చాలినదిగా ఉన్నది. నా దేవుని నేను కనుగొన్నాను. ఆయన నా పాపాలు క్షమించాడు. పెంతెకొస్తు వారు మరియు ఇతరులు నన్ను కదిలించడానికి ప్రయత్నించారు. ఈ పక్కకు ఆ పక్కకు నన్ను తిప్పడానికి చాలామంది ప్రయత్నించారు. అయితే ఈ లంగరు స్థిరంగా ఉన్నది.
నా తండ్రి అన్నిటికంటే గొప్పవాడు, ఆయన నీకు సమృద్ధి అయిన జీవాన్నిస్తాడు అని యోహాను పత్రిక 10వ అధ్యాయము 28-29 వచనాల్లో యేసు చెప్తూ ఉన్నాడు. నీకు లంగర్ను ఇచ్చిన ప్రభువు నిన్ను విడువడు. ఒకసారి ప్రభువు యాకోబు పేరును మార్చాడు. అతని సమస్యలన్నీ పరిష్కరించబడినవి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనాలు. ఈ అనుభవము కలిగిన మనిషి ఒక ప్రకాశించు శక్తిని అనుభవిస్తాడు. శత్రువులు వచ్చి నీకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీవు ఆ లంగరు మీద ఆధారపడవచ్చు. సజీవుడైన దేవునితో నీవు సంబంధం కలిగి ఉన్నావు. నీవు దేవుని చేతిలో ఉన్నావు. నేను అతనికి సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాను అని దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు.